కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇంపోర్ట్ ప్రొసీజర్ పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చెప్పినాము. దట్ ఈస్ సెక్షన్ 29, సెక్షన్ 30. సెక్షన్ 29 వచ్చేసి అరైవల్ అయినప్పుడు, సెక్షన్ 30 వచ్చేసి డెలివరీ ఇంపోర్ట్స్ రిపోర్ట్ని అరైవల్ ఇంపోర్ట్ మేనిఫెస్టోని ప్రొవైడ్ చేయాలి. సెక్షన్ 30A వచ్చేసి ప్యాసింజర్ క్రూ అరైవల్ మేనిఫెస్టో అంటే పర్సన్ పిఎన్ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని. సెక్షన్ 31 వచ్చేసి ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది కంపల్సరీ అన్లోడ్ చేయాలంటే కంపల్సరీ ఎంట్రీ ఇన్వాయిస్ ఉండాలని. సెక్షన్ 32 వచ్చేసి రిపోర్టెడ్ గూడ్స్ని మాత్రమే అన్లోడ్ చేయాలి అని. సెక్షన్ 37 వచ్చేసి ఏదైతే అప్రూవల్ ప్లేస్ ఇచ్చినారో ఆ ప్లేస్లోనే అప్రూవల్ చేయాలని. సెక్షన్ 34 వచ్చేసి గూడ్స్ సూపర్వైజర్ ఎవరైతే కస్టమ్ ఆఫీసర్స్ సూపర్వైజర్నే చేయాలని. సెక్షన్ 35 వచ్చేసి బోట్ నోట్ రిలేటెడ్కి సంబంధించి. అండ్ సెక్షన్ 36 వచ్చేసి రిస్ట్రిక్షన్స్ ఏవైతే హాలిడేస్లో వస్తుంటే హాలిడేస్లప్పుడు ఏవైతే పేమెంట్ ప్రిస్క్రైబ్ ఫీ అండ్ ప్రిస్క్రైబ్ నోటీసెస్ అనే అమౌంట్ హాలిడేస్లో గూడ్స్ని రిలీజ్ చేస్తామని. సెక్షన్ 37 వచ్చేసి పవర్ ఆఫ్ బోర్డ్ కన్వెన్స్. 38 వచ్చేసి ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అడగొచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పినాము. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్ట్ గుడ్స్ అంటే మనకి పైన చెప్పినట్టు మొత్తం ఏం చెప్పిండాము, పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఇన్ఛార్జ్కి రిలేటెడ్. ఇప్పుడు ప్రొసీజర్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతాడు అంటే ఇంపోర్టర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ ఎవరు ఇంపోర్ట్ అవుతాడు, ఇంపోర్టర్ ఇన్వాల్వ్ అవుతాడు. సెక్షన్ 45 to 49 వరకు ఇవి మొత్తం అప్లికబుల్ అవుతాయి. అండ్ ఈ ప్రొసీజర్స్ అనేవి నాట్ అప్లికబుల్ టు బ్యాగేజ్ అండ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్. సో ఇవి రెండింటికి అప్లికబుల్ కాదు, రిమైనింగ్ అందరికీ అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 45 నుంచి 49 వరకు మొత్తం ఇది డీల్ చేస్తుంది ఇక్కడ ఇంపోర్ట్కి సంబంధించినది. సో సెక్షన్ 45 ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 45 పవర్స్ ఆఫ్ కస్టోడియన్ యొక్క పవర్స్ గురించి డిస్కస్ చేస్తుంది సెక్షన్ 45లో. అండ్ వీళ్ళ యొక్క పవర్స్ ఏముంటాయి, కస్టోడియన్కి పవర్స్ ఏముంటాయి అనేది సెక్షన్ 45లో డీల్ చేస్తుంది. వాళ్ళకి ఏం పవర్స్ ఉంటాయి అనేది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, కస్టోడియన్ గూడ్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏవి అవన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీటికి సెక్షన్ 45 డీల్ చేసేది ఇవి కదా. సెక్షన్ 46 అనేది ఎక్స్పోర్ట్ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టేషన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ 45 చూద్దాం. ఫస్ట్ 45 రిస్ట్రిక్షన్ ఆన్ కస్టడీ ఆన్ రిమూవల్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. వన్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది ఎంటర్ అయినా అనుకోండి, ఎక్కడ ఎంటర్ అయితే కస్టమ్ ఏరియాకి ఎంటర్ అయితే క్వశ్చన్ అనేది హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్ కస్టడీ ఆఫ్ గూడ్స్. అక్కడ గూడ్స్ని సేఫ్ కస్టడీ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే కస్టమ్ ఏరియాకి ఇన్వాల్వ్ అయిన తర్వాత. దిస్ సెక్షన్ రిక్వైర్స్ దట్ అంటిల్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ or warehoused or exported or for transshipment, they shall remain in the custody for such person as may be approved by principal commissioner or commissioner of customs. సో ఎవరైతే పర్సన్ని కస్టడీకి అప్రూవ్ చేసిన పర్సన్ ఉన్నాడో, ఎవరు అప్రూవ్ చేశారో ప్రిన్సిపల్ ఆఫీసర్ కానీ ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, ఎవరినైతే పర్సన్ని అక్కడ కస్టడీ దగ్గర ఒక పర్సన్ని పెట్టినారో వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినామో ఆ పర్సన్స్ని కస్టడీ తీసుకుంటాడు ఆ గూడ్స్కి సంబంధించి. ఈ పర్సన్ ఏమంటారు, దిస్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ కస్టోడియన్ అంటారు. సో కస్టోడియన్ అంటారు. సో మనకి పోర్ట్ దగ్గర వచ్చిన తర్వాత, కస్టమ్ ఏరియా దగ్గర వచ్చిన తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఆ కస్టడీ గూడ్స్కి అంటిల్ హోమ్ కన్జంప్షన్ జరిగేంత వరకు ఆర్ వేర్ హౌస్ జరిగేంత వరకు ఆర్ ఎక్స్పోర్ట్ ట్రాన్స్షిప్మెంట్ జరిగేంత వరకు ఎవరంటే ఒక కస్టోడియన్ ఉంటాడు. ఆ కస్టోడియన్ ఎవరయ్యా అంటే ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇచ్చింటారో, అప్రూవల్ ఇచ్చారో ఆ పర్సన్ని కస్టోడియన్ అంటారు. నెక్స్ట్ ఈ కస్టోడియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ద మూమెంట్ ఆఫ్ షిప్ ఈజ్ బెర్త్డ్ ఇన్ ద హార్బర్ ఆర్ గూడ్స్ ఆర్ రెడీ ఫర్ అన్లోడింగ్ ఫర్ ద ఎయిర్క్రాఫ్ట్. అక్కడ బెర్త్ దగ్గర అన్లోడ్ చేయనిక కానీ లోడింగ్ చేయనిక కానీ అన్లోడ్ అయ్యేదానికి రెడీ ఉన్నావో అవన్నిటిని రెస్పాన్సిబిలిటీ కస్టోడియన్ కమెన్స్ చేసుకుంటాడు. అంటే ఇవన్నీ కమెన్స్ చేయడానికి, అక్కడ లోడ్ చేయనిక కానీ అన్లోడ్ చేయనిక కానీ బెర్త్ని చూసుకోవడానికి కానీ ఇతను కమెన్స్మెంట్ చేస్తాడు. అది కస్టోడియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మేజర్ పోర్ట్స్లో ద పోర్ట్ ట్రస్ట్ ఈజ్ కస్టోడియన్స్. మేజర్ పోర్ట్లో పోర్ట్ ట్రస్ట్ అనేది ఉంటుంది, దాన్ని కస్టోడియన్ అంటారు. ఇన్ ఇండియన్ కంటైనర్ డిపోట్స్ అండ్ ఇండియన్ డిపోట్ కంటైనర్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆపరేట్స్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇంపోర్టెడ్ కార్గోస్. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇన్ ఇండియా ఈజ్ కస్టోడియన్స్ ఈజ్ మోస్ట్ ఎయిర్పోర్ట్స్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, ఎయిర్ కార్గోస్ వాళ్ళు కస్టోడియన్స్గా ఉంటారు. అండ్ గూడ్స్ రైల్లో కన్నా వస్తే స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో అతను కస్టోడియన్గా ఉంటాడు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు చేంజ్ చేస్తారు, బట్ ఒక పర్సన్ అయితే ఉంటాడు. ఆ పర్సన్ ఎవరు,
అప్రూవ్డ్ చేసిన పర్సన్ని కస్టోడియన్ అంటారు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కస్టోడియన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి మీన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇన్ కస్టడీ ఆఫ్ కస్టోడియన్ దే హ్యావ్ ఫాలోయింగ్ రెస్పాన్సిబిలిటీ. సెక్షన్ 45(2) ప్రకారం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఏమి అంటే మెయింటైన్ ఏ ప్రాపర్ రికార్డ్ ఆఫ్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యారియర్ అండ్ సెండ్ కాపీ ఆఫ్ రికార్డ్ టు ద ప్రాపర్ ఆఫీసర్. సో రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఏవైతే గూడ్స్ని రిసీవ్ చేసుకున్నాడో వాటి యొక్క గూడ్స్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆ గూడ్స్ మెయింటైన్ చేస్తున్న రికార్డ్ని ఒక కాపీని ప్రాపర్ ఆఫీసర్కి పంపించాలి. నెక్స్ట్ నాట్ టు పర్మిట్ సచ్ గూడ్స్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద కస్టమ్ ఏరియా ఆర్ అలో దెమ్ టు డీల్స్ విత్ అదర్వైజ్ అంటే అక్కడ లోడ్ చేయడానికి కానీ అన్లోడ్ చేయడానికి కానీ కంపల్సరీగా స్పెసిఫిక్ పర్మిషన్ అనేది ఉండాలి. అది కూడా రైటింగ్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్, రైటింగ్లో ఉండాలి స్పెసిఫిక్ పర్మిషన్. అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ జనరల్ ప్రొసీజర్ దట్ మే బీ ప్రిస్క్రైబ్ టు అవాయిడ్ సబ్జెక్టివిటీ ఆఫ్ ద ఆఫీసర్ యాజ్ టు ద మేనర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్. ఒకవేళ జనరల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అది ఆఫీసర్ అవాయిడ్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయడానికి అలో చేయొచ్చు. నెక్స్ట్ in pursuance of this responsibility the custodian is required to tally the particulars of goods landed by vessel and send report known to outturn statement. అంటే అక్కడ వచ్చిన గూడ్స్ని మ్యాచ్ చేసుకుంటా ఏవి కస్టోడియన్ టాలీ చేసుకోవాలి ఏవైతే ల్యాండ్ అయినావో వెజిల్లో. అండ్ ఆ వేసే రిపోర్ట్ని మళ్ళీ సెండ్ చేయాలి. ఎవరికి? ప్రాపర్ ఆఫీసర్కి సెండ్ చేయాలి. ఆ ప్రాపర్ ఆఫీసర్కి సెండ్ చేసే స్టేట్మెంటే అవుట్టర్న్ స్టేట్మెంట్ అంటారు. టు ద కస్టమ్ అథారిటీ వాళ్ళకి పంపిస్తారు. నెక్స్ట్ దిస్ ఎనేబుల్ ఆఫ్ కస్టమ్ అథారిటీస్ టు చెక్ వెదర్ ఆల్ గూడ్స్ ఆర్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. వాళ్ళు ఏం చేసుకుంటారు? కస్టమ్స్ అథారిటీ వాళ్ళు అక్కడ వచ్చినవి చెక్ చేసి కస్టోడియన్ పంపించినారు కదా, ఆ కస్టోడియన్ పంపించిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాళ్ళు నేను ఎంటర్ అయ్యేటప్పుడు పర్సనల్ ఇన్ఛార్జ్ ఇంపోర్ట్ మేనిఫెస్టో ఫైల్ చేయాలన్నా కదా, ఆ ఇంపోర్ట్ మేనిఫెస్టోస్ చెక్ చేసుకుంటారు. పర్టికులర్ ప్లేస్ హ్యావ్ బీన్ ప్లేస్ ల్యాండెడ్. ఇన్ కేస్ గూడ్స్ ఆర్ నాట్ ల్యాండెడ్ యాక్షన్స్ టేకెన్ అగైన్స్ ద క్యారియర్. నెక్స్ట్ ఇప్పుడు 45(3) ప్రకారం ఎవరు లైబిలిటీలోకి వస్తారు? మీన్స్ లైబిలిటీ ఆఫ్ కస్టోడియన్ ఎట్లుంటుందంటే ద ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఇఫ్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ప్రిఫర్డ్ after unloading in any custom area while in the custody of custodian ఎవరైతే ఉంటాడో ఆ కస్టోడియన్ షెల్ బీ లయబుల్ టు పే డ్యూటీ ఆఫ్ సచ్ గూడ్స్. సో ఆ కస్టోడియన్ ఉన్నప్పుడు ఏమైనా పిలిఫరేజ్ జరిగితే ఆ కస్టోడియనే లయబుల్ అవుతారు. దేర్ఫోర్ సెక్షన్ 13 ప్రకారం లాస్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ కాంపెన్సేటెడ్ బై ద కస్టోడియన్. ఆ లాస్ ఏదైతే వస్తుందో రెవెన్యూ గవర్నమెంట్కి ఆ కస్టోడియనే పే చేయాలి. నెక్స్ట్ ద డ్యూటీ షెల్ బీ పేడ్ అట్ ద రేట్ ప్రివైలింగ్ ఆన్ ద డే ఆఫ్ డెలివరీ ఆఫ్ ద arrival manifesto or import manifesto or as the case may be. An import report to the proper officer under section 30 for the arrival of the conveyance in which such goods were carried. సో ఆ లాస్ట్ని కాంపెన్సేషన్ కస్టోడియన్తోనే పేమెంట్ చేసుకుంటారు. రేట్ వచ్చేసి రేట్ ఆఫ్ డ్యూటీ ఏదైతే ప్రివైలింగ్ డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ అరైవల్ మేనిఫెస్టో ఉందో ఆ డేట్ని తీసుకుంటాము. నెక్స్ట్ దిస్ ప్రొవిజన్ ఈజ్ ఇంటెండెడ్ టు మేక్ ద కస్టోడియన్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గుడ్స్ లయింగ్ ఇన్ ద కస్టమ్ ఏరియా లయబుల్ ఫర్ డ్యూటీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ప్రిఫర్డ్ వెన్ దే వర్ ఇన్ దేర్ కస్టడీ. సో ఆ కస్టడీలో ఉన్న గూడ్స్కి అతనే రెస్పాన్సిబుల్ పర్సన్. ఎర్లియర్లీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పిల్పరేజ్ గూడ్స్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ లాసింగ్ ద రెవెన్యూ వైల్ ద ఇంపోర్టర్ ఇంట్రెస్ట్ వాజ్ ప్రొటెక్టెడ్. ఏమవుతుందా అంటే పిల్పరేజ్ జరిగింది అనుకోండి, చిన్న ఐటమ్స్ జరిగింటే దానికి గవర్నమెంట్ పేమెంట్ చేసుకోకుండా ఈవెన్తో మనం ఒక పర్సన్ని అపాయింట్మెంట్ చేసి ఇంకా లాస్ వస్తుందంటే ఇది నాట్ ఏ గుడ్ సెన్స్. సో ఆ కస్టోడియన్కి లైబిలిటీ వేస్తే ఆ కస్టోడియన్ చక్కగా చేస్తాడు వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ ఏమంటే ఫస్ట్ది మిజెస్ పీపుల్ ఇంపోర్ట్ లిమిటెడ్. ఓకే, ఇంపోర్టెడ్ సర్టెన్ గూడ్స్ ఏం చేసింది? కొన్ని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది విచ్ వర్ అన్లోడెడ్ ఇన్ ద కస్టమ్స్ ఏరియా. ఇక్కడ అన్లోడ్ చేసింది కస్టమ్స్ ఏరియా ఆన్ 1/10/20కి వెన్ ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ వాజ్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఆన్ 5/10/20కి ఆర్డర్ని పాస్ చేసినారు. 5/10కి ఆర్డర్ పాస్ చేసినారు. తర్వాత ఇట్ వాజ్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ సమ్ ప్రిలిఫరేజ్ ఆఫ్ సచ్ గూడ్స్. అక్కడ ఏం జరిగింది? కొంత ప్రిలిఫరేజ్ జరిగింది. యాజ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ వర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోస్ట్
ట్రస్ట్ దగ్గర ఉన్నప్పుడు పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉన్నప్పుడు కొంత ప్రిఫరేజ్ జరిగింది. ద డిపార్ట్మెంట్ డిమాండెడ్ డ్యూటీ ఫ్రమ్ ద కస్టోడియన్ అండర్ సెక్షన్ 45(3) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. ఇప్పుడు ఏం జరిగింది, ఆ పోర్ట్ ట్రస్ట్ దగ్గర అంటే పోర్ట్ ట్రస్ట్ దగ్గర కస్టడీ దగ్గర ఉన్నప్పుడు కొంత ప్రిఫరేజ్ జరిగింది. ఆ ప్రిఫరేజ్ని డిపార్ట్మెంట్ ఏం చేయింది, కస్టోడియన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ కస్టోడియన్ ఆఫీసర్ని పే చేయమని చెప్పింది. ద పోర్ట్ ట్రస్ట్ డెనైడ్ సచ్ డిమాండ్ కంటైనింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ అన్ అప్రూవ్డ్ కస్టోడియన్ ఫాలింగ్ అండర్ సెక్షన్ 45. సో పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు చేసిన డిమాండ్ని మేము పే చేయము, మేము కస్టోడియనే అయితే మేము పే చేయము అని పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసినారు. ఎవరికి, డిపార్ట్మెంట్కి చెప్పినారు. మనం యాజ్ పర్ సెక్షన్ 45(3) ప్రకారం ఏం చెప్పినాము, కస్టోడియన్ ఎవరైతే ఉంటారో ఏవైతే ప్రిఫరేజ్ గూడ్స్కి కస్టోడియన్ లైబుల్ అన్నాము. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ లైబుల్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పే చేయం అంటున్నారు. ఎందుకు పే చేయమంటే మేము అప్రూవ్డ్ కస్టోడియన్ కాదు యాజ్ పర్ సెక్షన్ 45 ప్రకారం అన్నారు. ఓకే, మనం 45(1)లో ఏం చెప్పినాం, మనం కస్టోడియన్ అంటే ఎవరు, ద పర్సన్ హూ ఈజ్ అప్రూవ్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ అప్రూవల్ చేసిన పర్సనే కస్టోడియన్ అంటారు. వీళ్ళు అప్రూవలే లేని వాళ్ళు, వీళ్ళు కస్టోడియనే కానప్పుడు వీళ్ళు లైబిలిటీ వస్తారా, లైబిలిటీలోకి రారు. వాళ్ళు కరెక్టే, వాళ్ళ సైడ్ వాళ్ళకి. నెక్స్ట్, పొసెషన్ ఆఫ్ గూడ్స్ బై వర్చ్యూ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ అండర్ ద మేజర్ పోర్ట్ ట్రస్ట్ 1963. ఇట్ ఈస్ నాట్ లైబుల్ ఫర్ కస్టమ్స్ డ్యూటీ అండ్ ప్రిఫరేజ్ అని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, మిస్టర్ పీపుల్ ఇంపోర్ట్ లిమిటెడ్ హ్యాస్ ఆల్సో ఆస్క్డ్ పోర్ట్ ట్రస్ట్ టు మేక్ గూడ్స్ ద లాస్ ఆఫ్ గూడ్స్. అంటే ఈ మిస్సెస్ పీపుల్ ఎవరు ఇంపోర్టర్ ఎవరైతే అవుతున్నారు, ఇంపోర్టర్ కూడా అడుగుతున్నాడు వాళ్ళ కస్టోడియన్ని, సార్ నేను లాస్ అయినా కదా, ఆ లాస్ని మీరు నాకు పే చేయండి అంటున్నారు. ఇప్పుడు కస్టోడియన్ ఇంపోర్టర్కి లైబుల్ అవుతాడా అంటే ఎస్, ఇంపోర్టర్కి లైబుల్ అవుతాడు, అంతేకాని డిపార్ట్మెంట్కి లైబుల్ కాదు. సో ఆన్సర్ చూద్దాం, ఏముంది ఆన్సరు. ద హైకోర్ట్ ఎల్లు దట్ కన్సిడరింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సెక్షన్ 45(3) లాంగ్వేజ్ చూసిందంట. ద లైబిలిటీ టు పే డ్యూటీ ఈజ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ హూజ్ కస్టడీ ఆఫ్ గూడ్స్ రిమైన్స్ యాజ్ అన్ అప్రూవ్డ్ పర్సన్ అండర్ సెక్షన్ 45 ఆఫ్ ద యాక్ట్. సో 45 ఆఫ్ ద యాక్ట్ ప్రకారం ఎవరైతే పర్సన్ అప్రూవ్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ దగ్గర గూడ్స్ కస్టడీలో ఉన్నావో ఆ పర్సనే లైబుల్ ఫర్ పేయింగ్ ప్రిఫరేజ్ లాస్ ఏమన్నా జరిగితే. నెక్స్ట్, సెక్షన్ 45(3) ఓన్లీ అప్లైస్ ఓన్లీ ఫర్ టు ప్రైవేట్ కస్టోడియన్స్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు అప్రూవ్ బై ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండర్ సెక్షన్ 45(1) ప్రకారం. ఎవరైతే అప్రూవల్ ఇచ్చినాడో ఆ పర్సనే కస్టోడియన్ అవుతాడో వాడే పే చేయాల్సి వస్తారు. అకార్డింగ్లీ ద మేజర్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కవర్డ్ అండర్ మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963 హూ డు నాట్ రిక్వైర్ ఎనీ అప్రూవల్ అండర్ సెక్షన్ 45(1) ప్రకారం కొంతమంది అప్రూవల్ లేకుండానే అక్కడ గోడౌన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఆర్ నాట్ కవర్డ్ బై సెక్షన్ 45(3). దస్ డిపార్ట్మెంట్ కెనాట్ డిమాండ్ డ్యూటీ ఫ్రమ్ పోర్ట్ ట్రస్ట్ అండ్ ప్రిఫరేజ్ అండర్ సెక్షన్ 45(3) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. సో సెక్షన్ 45(3) ప్రకారం డిమాండ్ చేయకూడదు డిపార్ట్మెంట్ వాళ్ళు. 45(3) of Customs Act 1962 hold that custodians responsible only in respect of custom duty in respect of pilferage goods. It does not extend to the value of goods lost. Only pilferage వరకే లాస్ అవుతారు, లాస్ట్ దానికి కాదు. అండ్ ఇక్కడ however port trust is as a bailey of the goods is liable for goods for the importerకి liable. ఇది సెక్షన్ 45 డీల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 46 ఏం చెప్తుంది అంటే ఎంట్రీ ఆఫ్ ఇంపోర్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ, ఫైలింగ్ ఆఫ్ ఇంపోర్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఇక్కడ ఇంపోర్టర్ వస్తారు. ఇంతవరకు ఎవరైతే పైసా ఇన్ఛార్జ్ గురించి మాట్లాడాము పైన, ఇప్పుడు ఇంపోర్టర్ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఫైలింగ్ ఆఫ్ ఇంపోర్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ రికార్డ్ ఫర్ గూడ్స్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్సిట్ ఆర్ ట్రాన్స్షిప్మెంట్ ఉంటే ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది అవసరం లేదు. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది అవసరం లేదు. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎట్లుంటుందంటే బిల్ ఆఫ్ ఎంట్రీ షుడ్ బి సబ్మిటెడ్ బై ఎవ్రీ ఇంపోర్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఇంపోర్టర్ కంపల్సరీగా బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి? టు కస్టమ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. ఏదానికి రిలేటెడ్? ఇంపోర్టెడ్ గూడ్స్కి సబ్మిట్ చేయాలి. అదర్ దెన్ ఏవైతే ట్రాన్సిట్లో ఉన్నావో ఆ ట్రాన్స్షిప్మెంట్ ఉన్నావో వాటికి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అది. సో
బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేయాలి, ఇంపోర్టర్ సబ్మిట్ చేయాలి, కస్టమ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి, ఇంపోర్టెడ్ గూడ్స్కి రిలేటెడ్ అండ్ ట్రాన్సిట్ సబ్మిట్ గూడ్స్కి అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఆల్ గూడ్స్ ఇన్ మెన్షన్. మనం బిల్ ఆఫ్ లేడింగ్ ఫస్ట్ ప్రొవైడ్ చేసి ఉంటాం చూడండి. బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ అదర్ రిపోర్ట్స్ గివెన్ బై ద క్యారియర్ టు కన్సైనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ టాలీ అయిపోతుంది. అండ్ ఇంపోర్టర్ హ్యాస్ టు డిక్లేర్ కంటెంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ హ్యాస్ పర్ సెక్షన్ 46(4) ప్రకారం. సో ఇది మొత్తం ఎలక్ట్రానికల్ ఇంటిగ్రేటెడ్ డిక్లరేషన్. ఇలా ఈ గేట్తోని పేపర్లెస్ దాంతో పేమెంట్ మొత్తం ఎంట్రీ చేస్తాము. బిల్ ఆఫ్ ఎంట్రీ డాక్యుమెంట్ అనేది అసెస్మెంట్ అండ్ వెన్ అసెస్డ్ బికమ్స్ అండ్ అసెస్మెంట్ ఆర్డర్ కూడా యూజ్ చేసుకుంటారు. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది కెన్ ఐదర్ బి హోమ్ కన్జంప్షన్ కన్నా ఉండొచ్చు ఆర్ వేర్ హౌసింగ్ కన్నా ఉండొచ్చు. బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది హోమ్ కన్జంప్షన్ కన్నా ఉండొచ్చు, వేర్ హౌసింగ్ కన్నా ఉండొచ్చు. హోమ్ కన్జంప్షన్కి అంటే అప్లికబుల్ కస్టమ్ డ్యూటీ పేమెంట్ చేయాలి. అండ్ ఒకవేళ వేర్ హౌసింగ్ అయితే కస్టమ్ డ్యూటీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. హోమ్ కన్జంప్షన్కి అయితే మనం వైట్ ఫామ్ని యూజ్ చేస్తాము. ఒకవేళ వేర్ హౌసింగ్ అయితే ఇంటూ బాండ్ దట్ ఈస్ ఎల్లో ఫామ్ని యూజ్ చేస్తాము. అండ్ ఒకవేళ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ వేర్ హౌస్ గుడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అంటే ఫస్ట్ వేర్ హౌస్లో పెట్టి తర్వాత హోమ్ కన్జంప్షన్ తీసుకుంటే ఫామ్ 3 దట్ ఈస్ గ్రీన్ యూజ్ చేస్తాము. ఫామ్ యొక్క గ్రీన్ని యూజ్ చేస్తాము. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ అంటే యూజ్డ్ వెన్ ద ఇంపోర్టెడ్ గుడ్స్ ఆర్ క్లియర్డ్ అండ్ ఫుల్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో ఫుల్ పేమెంట్ అనేది పేమెంట్ చేయాలి ఎప్పుడు హోమ్ కన్జంప్షన్ పోయేటప్పుడు. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ ఇంటూ బాండ్స్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఉన్నప్పుడు దట్ ఈస్ ఎల్లో కలర్ బాండ్స్ ఉన్నప్పుడు జస్ట్ గూడ్స్ని స్టోర్ చేయడానికే వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ కస్టడీ అండర్ ద బాండ్స్లో ఏమి పేమెంట్ చేయము. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ఎక్స్ బాండ్ ఫస్ట్ది ఇంటూ బాండ్ వేస్తాము. ఎక్కడ వేర్ హౌసింగ్కి పెట్టేటప్పుడు ఇంటూ బాండ్ వేస్తాము. అండ్ క్లియరెన్స్ వేర్ హౌస్ నుంచి క్లియర్ చేసుకుంటుంటే ఫర్ హోమ్ కన్జంప్షన్కి ఎక్స్ బాండ్ చేస్తాము. అప్పుడు మనం ఫుల్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వాటికి టైప్స్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి. ఇక్కడ బిల్ ఆఫ్ ఎంట్రీకి వేర్ హౌసింగ్కి ఏవైతే ఉన్నో ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఈ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఉన్నప్పుడు మాత్రమే మనం పేమెంట్ని డిఫర్ చేసుకోవచ్చు. ఇంపోర్టర్ అనేబుల్ టు ఫర్నిష్. ఓకే, ఇక్కడ మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేది ఎలక్ట్రానిక్తో ఐసీ గేట్తో మనం చేయాలని చెప్పినాము. ఇంతకుముందే ఎలక్ట్రానిక్ ఐటీ గేట్ డిక్లరేషన్తో చేసుకుంటామని చెప్పినాము. నెక్స్ట్ ఈ 46(1) నేను చెప్తానంటే గూడ్స్ని ఎగ్జామిన్ చేస్తుంది. మళ్ళీ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసినాక ఒరిజినల్ ఏదైతే ఫైల్ చేసింటామో వాటిని ట్రిప్లికేటు ఒరిజినల్ వచ్చేసి కస్టమ్స్ అథారిటీ దగ్గర, డూప్లికేట్ వచ్చేసి కస్టోడియన్ దగ్గర అండ్ ట్రిప్లికేట్ వచ్చేసి ఇంపోర్టర్ దగ్గర. సో క్వాడ్రిప్లికేట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకో కాపీ ప్రజెంటెడ్ టు బ్యాంక్స్ ఆర్ రిజర్వ్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా ఫర్ మేకింగ్ రెమిటెన్స్ ఆఫ్ గూడ్స్. సో మొత్తం ఫస్ట్ ఒరిజినల్ కాపీ వచ్చేసి ఎవరి దగ్గర ఉంటుంది, కస్టమ్స్ అథారిటీ దగ్గర ఉంటుంది. డూప్లికేట్ వచ్చేసి కస్టోడియన్ దగ్గర ఉంటుంది. ట్రిప్లికేట్ వచ్చేసి ఇంపోర్టర్ దగ్గర ఉంటుంది. అండ్ క్వాడ్రిప్లికేట్ వచ్చేసి బ్యాంక్స్ దగ్గర ప్రొవైడ్ చేస్తాము. ఎందుకోసం ఇవన్నీ ప్రొవైడ్ చేసేది బ్యాంక్కి ఫర్ రెమిటెన్స్ కోసం. అమౌంట్ ఇంత వస్తుంది, ఇంత రాదు, ఇంత చూపించుకోవడం కోసం అది ఫైల్ చేసేది. నెక్స్ట్ ఇంపోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు డిక్లేర్ ఇన్ బిల్ ఆఫ్ ఎంట్రీ అమాంగ్ అదర్ థింగ్స్ ద పర్టికులర్స్ ఆఫ్ ప్యాకేజెస్, డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్. ఇందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్, పర్టికులర్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఏమున్నవి, డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కస్టమ్ టారిఫ్ టు ఎనేబుల్ ప్రాపర్ క్లాసిఫికేషన్ ఆఫ్ గుడ్స్, కరెక్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, డిటర్మినింగ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ. బిల్ ఆఫ్ ఎంట్రీ షెల్ బి సపోర్టెడ్ విత్ ఇన్వాయిస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్తో సపోర్టింగ్ ఉండాలి. ఇంపోర్టర్ హూ ప్రజెంట్ బిల్ ఆఫ్ ఎంట్రీ షెల్ ఎన్ష్యూర్ ద అంటే అక్యురసీ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి రిలేటింగ్ టు గూడ్స్కి సంబంధించి. నేను అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అండ్ కంప్లైంట్స్ విత్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ప్రొహిబిషన్ ఇన్ ఎనీ రిలేటింగ్ టు గూడ్స్ అండర్ దిస్ యాక్ట్ అండర్ ది ఎనీ ఫోర్స్. ఇంపోర్టర్ అనేబుల్ టు ఫర్నిష్ డీటెయిల్స్. ఇంపోర్టర్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయలేకపోతే, ఎప్పుడైతే ఫైల్ నుంచి చేయలేకపోతే ఇఫ్ ఎనీ రీజన్ ఇంపోర్టర్ అనేబుల్ టు ఫైల్, అతను కస్టమ్స్ ఆఫీసర్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు టు ఎగ్జామిన్ ద గూడ్స్ ఇన్ హిజ్ ప్రజెంట్ టు ఎనేబుల్ హిమ్ టు అసర్టైన్ ద నెసెసరీ డీటెయిల్స్ ఫర్ మేకింగ్ ప్రాపర్ డిక్లరేషన్ ఇన్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. ఆల్టర్నేటివ్లీ ఈ కెన్ సీక్ పర్మిషన్ టు డిపాజిట్ ద గూడ్స్ ఇన్ పబ్లిక్ బాండెడ్ వేర్ హౌస్లో నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో
యాజ్ ఆన్ డేట్కి నేను ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయలేకపోతున్నా అని చెప్పొచ్చు సెక్షన్ 57ని యూజ్ చేస్తూ. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్ అంట. ఏం పేర్లు పెడతారా స్వామి. నెక్స్ట్ such goods shall not be deemed to be warehoused goods for the purpose of act and accordingly warehousing provisions shall not be applicable to such goods. అవి ఎందుకు పెట్టినారు, జస్ట్ వేర్హౌసింగ్ వితౌట్ వేర్హౌసింగ్ ఇట్లాంటి గూడ్స్కి బిల్ ఆఫ్ ఎంట్రీ షెల్ బి ఇన్క్లూడెడ్ ఆల్ గూడ్స్ మెన్షన్ ఇన్ ద బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ అదర్ సిమిలర్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఇంపోర్టర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాపర్ ఆఫీసర్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రాపర్ ఆఫీసర్ 2 కేసెస్ చేస్తున్నాడు. ఏం చెప్పినాడు, ఆ గూడ్స్ని అప్పటికప్పుడే ఎగ్జామిన్ చేయొచ్చు ఆర్ ఆ గూడ్స్ని పబ్లిక్ వేర్ హౌస్లో పెట్టవచ్చు. ఆ పబ్లిక్ వేర్ హౌస్లో పెడితే అది పెండింగ్ ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేంత వరకు పెట్టినట్లు. ఇక్కడ వేర్ హౌస్ వితౌట్ వేర్హౌసింగ్ అంటాము, దానికి వేర్ హౌసింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు, అది మనకు ఆడ చెప్పినది. నెక్స్ట్ టైం లిమిట్ ఏముంటుంది, టైం లిమిట్ ఫర్ సబ్మిటింగ్ సెక్షన్ 46(3) అని చెప్తారు. అంటే అకార్డింగ్ టు సెక్షన్ 46(3) ద ఇంపోర్టర్ షెల్ ప్రజెంట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. ఇంపోర్టర్ ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద అండ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద డే దీనిలో ఇంక్లూడ్స్ హాలిడేస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. 46(3) ప్రకారం ఇంపోర్టర్ షెల్ ప్రజెంట్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద డే. డే అనేది ఎండ్ కాకముందుకు ప్రజెంట్ చేయాలి. ఆ డే అనేది ఇంక్లూడింగ్ హాలిడేస్ ప్రీసీడింగ్ ద డే. నెక్స్ట్ డే బిఫోర్ ఎండ్ ఆఫ్ ద డే ప్రీసీడింగ్ ద డే. నెక్స్ట్ ఆన్ విచ్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ క్యారింగ్ ద గూడ్స్ అరైవ్స్ at custom stations and at which the goods are cleared for home consumption or warehousing. సో కస్టమ్ స్టేషన్కి వచ్చి స్టే చేసిన ఆర్ హోమ్ కన్జంప్షన్కి ప్రొవైడ్ చేస్తున్నా ఆర్ వేర్ హౌసింగ్కి ప్రొవైడ్ చేస్తున్నా అంత లోపల ఆ రోజు ఎండ్ అయ్యే లోపల ఇన్ఫర్మేషన్ని ప్రొవైడింగ్ చేయాలి. నెక్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 46(3) ప్రొవైడ్ దట్ ద బోర్డ్ మే ఇన్ సచ్ కేసెస్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్ ప్రిస్క్రైబ్ డిఫరెంట్ టైమ్ లిమిట్స్ ఫర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ which shall not be later than the end of the day of such arrival. సో వీళ్ళు కావాలనుకుంటే ఇంకొక టైంని ఎక్స్టెన్షన్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు, బట్ లేటర్ దెన్ ఎండ్ ఆఫ్ డే ఆఫ్ సచ్ అరైవల్కి ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ బిల్ ఆఫ్ ఎంట్రీ మే బీ ప్రజెంటెడ్ అట్ ఎనీ టైమ్. బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేయొచ్చు అట్ ఎనీ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 30 days ప్రయర్ టు ద ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కానీ వెహికల్కి కానీ బై విచ్ ద గూడ్స్ హ్యావ్ బీన్ షిప్డ్ ఫర్ ఇంపోర్టేషన్ ఇంటూ ఇండియా. యాక్చువల్గా వచ్చిన రోజు బిఫోర్ ఎండ్ ఆఫ్ ద డే ప్రిసీడింగ్ ద డే నెక్స్ట్ డే ఎండ్ అయ్యే లోపల షిప్ వచ్చిందిరో అని వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఇన్ఫర్మేషన్ని, బిల్ ఆఫ్ ఎంట్రీని ప్రజెంట్ చేయాలి. ఆర్ ఇట్లా ప్రజెంట్ చేయలేకపోతున్నా మళ్ళీ ఆడ వచ్చి ఆగి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ టైం వేస్ట్ అనుకుంటే ఆ షిప్ రాకముందుకే ఫైల్ చేయొచ్చు. ఆ ఫైల్ చేసుకుని ప్రయర్ టు 30 days లోపలనే ఉండాలి. ఓ 6 months ముందరే నేను ఫైల్ చేసి సార్ ఆ రోజు నా షిప్ వస్తుందని చెప్పకూడదు. 30 days లోపల ముందరనే ఫైల్ చేసి పెట్టుకోవచ్చు, అంతేకాని అంతకుమించి ముందర ఉండకూడదు. ఒకవేళ ముందరనే ఉంటే మళ్ళీ ఫ్రెష్ బిల్ ఆఫ్ ఎంట్రీని ఫైల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అవెవర్ వేర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ ప్రజెంటెడ్ విత్ ఇన్ ద టైమ్ సో స్పెసిఫైడ్ అండ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ was no sufficient cause of such delay, the importer shall pay prescribed charges for late presentation of bill of entry. ప్రిస్క్రైబ్ చేశారో లేట్ ప్రజెంటేషన్కి ఆ బిల్ ఆఫ్ ఎంట్రీకి వాటికి సంబంధించి పేమెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రయర్ టు బిల్ ఆఫ్ ఎంట్రీ చూసుకున్నాం కదా. ప్రయర్ టు బిల్ ఆఫ్ ఎంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ చూడండి సెక్షన్ అసెస్మెంట్స్కి సంబంధించి అసెస్మెంట్స్ ఆఫ్ గూడ్స్ సెక్షన్ 17లో ఏం చెప్తారంటే గూడ్స్ని మనం అసెస్మెంట్ చేయొచ్చా అంటే ఎస్, గూడ్స్ని అసెస్మెంట్ చేయొచ్చు, నో ఇష్యూ. అసెస్మెంట్ చేయాలంటే ఈ అసెస్మెంట్ ఎవరు చేస్తారు సెక్షన్ 17 ప్రకారం మీన్స్ సెక్షన్ 17 ప్రకారం డ్యూటీని అతను పేమెంట్ చేయడానికి సెల్ఫ్ అయినా సెట్ చేయొచ్చు. ఎవరు సెర్చ్ చేసావు సెల్ఫ్ అంటే ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ సెక్షన్ 46 ప్రకారం ఇంపోర్టెడ్ గూడ్స్ అన్నప్పుడు ఇంపోర్టర్ చెక్ చేసుకోవాలి. సెక్షన్ 50 ప్రకారం ఎక్స్పోర్టర్ చూసుకోవాలి. ఎప్పుడైతే ఎంటరింగ్ అవుతుందో ఎక్స్పోర్టెడ్ గూడ్స్కి సంబంధించి వీళ్ళు చెక్ చేసుకోవచ్చు ఫర్ ది పర్పస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంటింగ్ దేర్ డ్యూటీ.
మాకు ఇంత డ్యూటీ రావచ్చని వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 85 దట్ ఈస్ స్టోర్స్ అలౌడ్ టు బి వేర్ హౌస్డ్ వితౌట్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 85. సో 46, 50 ప్రకారం చూసుకుంటే చాలు. ఏవైతే స్టోర్స్లో ఉన్న ఐటమ్స్కి సంబంధించి అసెస్మెంట్ డ్యూటీ అనేది అవసరం లేదు. ఈ డ్యూటీ ఎంత లెవీ చేయాలి ఎంత లేదని చూసుకుంటాము. ఒకవేళ వీళ్ళు తక్కువ పేమెంట్ చేసినా అనుకోండి డ్యూటీ అనేది ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ ఎక్సెస్ పేమెంట్ చేసింటే గవర్నమెంట్ రీఫండ్ ప్రొవైడ్ చేసేది విత్ ఇంట్రెస్ట్ని రీఫండ్ చేస్తుంది. అది ఈ సెక్షన్ డీల్ చేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు అసెస్సి సెల్ఫ్ అసెస్మెంట్ చేసినాడు. నెక్స్ట్ వెరిఫికేషన్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు? వెరిఫై చేస్తాడు. ఏదైతే సెక్షన్ 46, 50 ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ గూడ్స్ని చేసినాడో వాటిని ఈ ప్రాపర్ ఆఫీసర్ని చెక్ చేసుకుంటాడు. ఇక్కడ ఫర్దర్ సెలెక్షన్ ఆఫ్ కేస్ ఫర్ వెరిఫికేషన్ షెల్ బి ప్రైమర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిస్క్ ఎవాల్యుయేషన్ త్రూ అప్రాప్రియేట్ సెలెక్షన్ క్రైటీరియా. సో ఏమి యూజ్ చేస్తాడు? రిస్క్ ఎవాల్యుయేషన్ త్రూ అప్రాప్రియేట్ సెలెక్షన్ క్రైటీరియాని యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ proper officer may require the importer or exporter or any other person to produce any documents or information whereby the duty leviable on the imported goods or exported goods as the case may be. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంపోర్టర్ని కానీ ఆర్ ఎక్స్పోర్టర్ని కానీ ఆర్ బెనిఫిషియరీ పర్సన్ ఎవరైతే ఉంటారో పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు అడగొచ్చు. ఎవరు? ప్రాపర్ ఆఫీసర్ అడుగుతారు. నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్స్. సమ్ మేజర్ ఇంపోర్టర్స్ హ్యావ్ గివెన్ ద గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఫెసిలిటీ. ఇట్ మీన్స్ గ్రీన్ ఛానల్ ఫెసిలిటీ అంటే ఏమి? ఇట్ మీన్స్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఇట్ డన్ వితౌట్ రొటీన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద గూడ్స్. వీళ్ళకి గ్రీన్ ఛానల్ ఇచ్చిన వాళ్ళకి రొటీన్ ఎగ్జామినేషన్ జరగదు. దే హ్యావ్ టు మేక్ డిక్లరేషన్ ఇన్ ద డిక్లరేషన్ ఫామ్ అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ జరిగేటప్పుడు మొత్తం డిక్లరేషన్ ప్రాపర్గా ఇచ్చింటే వాళ్ళకి కొంతమందికి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఫెసిలిటీ ఇస్తారు. సో చెక్ చేయరు అనమాట మిడిల్స్లో. ద అప్రైజ్మెంట్ హీస్ డన్, అక్కడనే అప్రైజ్మెంట్ జరుగుతుంది. హీస్ డన్ యాజ్ పర్ నార్మల్ ప్రొసీజర్ ఎక్సెప్ట్ దట్ దేర్ వుడ్ బి నో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ గూడ్స్. అప్రైజ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడైతే ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదో అక్కడ ఓన్లీ మార్క్స్ అండ్ నెంబర్స్ ఆర్ టు బి చెక్డ్ ఇన్ సచ్ కేసు. సో ఈ చెక్ చేసి వాళ్ళు అప్రైజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసి వాటికి నెంబర్స్ని మార్క్స్ని పెట్టింటారు. ఒక స్పెషల్ ఐటమ్స్ని పెట్టింటారు గ్రీన్ ఛానల్లో. మేము గ్రీన్ ఛానల్ మేము అప్రైజర్ వాళ్ళు మేము చెక్ చేసినాం అని చెప్పడానికి. నెక్స్ట్ however in rare cases if there is a specific doubt వస్తే regarding description or quantity of goods, physical examination may be ordered by the senior officer or investigation wing like special intelligence or investigation branch. Next reassessment of duty by the proper officer if self assessment not done correctly. ఒకవేళ సెల్ఫ్ అసెస్మెంట్ కరెక్ట్ చేయలేదు అని అనిపిస్తే రీఅసెస్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? ప్రాపర్ ఆఫీసర్. ఎప్పుడు? వెరిఫికేషన్, ఎగ్జామినేషన్, టెస్టింగ్ ఆఫ్ గూడ్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ కరెక్ట్లీ. ప్రాపర్ ఆఫీసర్ వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ అదర్ యాక్షన్స్ ఈ మే టేక్ అండర్ యాక్ట్ రీఅసెస్ ద డ్యూటీ లెవబుల్ ఆన్ సచ్ గూడ్స్. నెక్స్ట్ స్పీకింగ్ ఆర్డర్ ఫర్ రీఅసెస్మెంట్ టు బి పాస్డ్ అండర్ ద ఇంపోర్టర్ అగ్రీస్ విత్ ద రీఅసెస్మెంట్ వేర్ ఎప్పుడైతే రీఅసెస్మెంట్ చేసినాడో ఎనీ రీఅసెస్మెంట్ డన్ ఈజ్ కాంట్రరీ టు ద సెల్ఫ్ అసెస్మెంట్ డన్ బై ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దెన్ దోస్ వేర్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ హ్యాస్ ద కేస్ మే బీ కన్ఫర్మ్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ టు ద సెడ్ రీఅసెస్మెంట్. అంటే నేను ప్రాపర్ ఆఫీసర్ని యాక్సెప్ట్ చేయకుండా రీఅసెస్మెంట్ చేసినాను అనుకోండి. ప్రాపర్ ఆఫీసర్ ఏం చేయాలంటే నేను అసెస్మెంట్ చేసినాను, మీ గూడ్స్ని మీరు వేరే చేసినారు, సో నేను చేసినది కన్ఫర్మ్ చేయండి అని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ వితిన్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ షిప్పింగ్ బిల్ యాజ్ ద కేస్ మేబీ. వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్లో తీసుకోవాలి వాళ్ళ కన్ఫర్మేషన్ అనేది. మీరు రాంగ్ చేసినారు, యాక్సెప్ట్ చేయండి, మీరు రాంగ్ చేసినట్టు నేను కరెక్ట్ చేసి పంపిస్తున్నాను, దీని ప్రకారం మీరు డ్యూటీ పే చేయండి అంతా వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ సెక్షన్ 17. సెక్షన్ 18 ఏం చెప్తుంది? అంటే సెక్షన్ 17 వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ చేసినా కదా, సెక్షన్ 18 వచ్చేసి ప్రొవిజనల్ అసెస్మెంట్ అంటారు. ప్రొవిజనల్ అసెస్మెంట్ అంటే
సెల్ఫ్ అసెస్మెంట్ చేయలేనప్పుడు ఫస్ట్ ప్రొవిజనల్గా అసెస్మెంట్ చేస్తారు వేర్ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ ఈజ్ అనేబుల్ టు మేక్ సెల్ఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 17 అండ్ మేక్స్ రిక్వెస్ట్ ఇన్ రైటింగ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఫర్ అసెస్మెంట్. సో ప్రాపర్ ఆఫీసర్కి అడుగుతారు, సార్ మేము మా దానికి సంబంధించి మేము ట్యాక్స్ని క్యాలిక్యులేషన్ చేయలేకున్నాము, మీరే క్యాలిక్యులేషన్ చేయండి, దానికోసం మేము కొంత అమౌంట్ని ఫస్ట్ పేమెంట్ చేస్తాము, మా ప్రొవిజనల్గా మేము క్యాలిక్యులేషన్ చేసి అని చెప్తారు. అది ప్రొవిజనల్ అసెస్మెంట్కి సంబంధించినది. ఓకే, ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్లో ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసెసరీ టు సబ్జెక్ట్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ని ఆర్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ టు ఎనీ కెమికల్ ఆర్ అదర్ టెస్ట్. ఎక్స్పోర్టర్ ప్రొడ్యూస్ ఆల్ నెసెసరీ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసే అండ్ ఫర్నిష్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసే. బట్ ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసెసరీ టు మేక్ ఫర్దర్ ఎంక్వైరీ. ఇంకా ప్రాపర్ ఆఫీసర్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎంక్వైరీ చేస్తారు. వేర్ నెసెసరీ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ నాట్ ఫర్నిష్డ్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ డీమ్స్ ఇట్ నెసెసరీ టు మేక్ ఫర్దర్ ఎంక్వైరీ. సో ఫర్దర్ ఎంక్వైరీకి పోతాడు. So, in 4 cases, in above case, the proper officer may direct that the duty leviable on such goods has assessed provisionally. If the importer or exporter has the case may be furnishes such security has the proper officer deems fit for payment of deficiency, if any. అంటే అతను ఎంతవరకు అయితే రావచ్చు అని యాక్సెప్ట్ చేస్తున్నా అంత అమౌంట్ వరకు అతను పేమెంట్ చేసి ఉండాలి సెక్యూరిటీగా ముందర. ఇఫ్ ఎనీ బిట్వీన్ ద డ్యూటీ హ్యాస్ బీన్ ఫైనల్లీ అసెస్డ్ ఆర్ రీఅసెస్డ్. ప్రొవిజనల్గా చేసిన దానికి అతను పేమెంట్ చేసిన దానికి ఎవరు ఇంపోర్టర్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ వస్తే వెన్ పర్సన్ టు ప్రొవిజనల్ అసెస్మెంట్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఫర్ ఫైనల్ సెటిల్మెంట్. ఫైనల్ అసెస్మెంట్ చేసేది ప్రాపర్ ఆఫీసర్ ఫైనల్ అసెస్మెంట్ చేస్తాడు విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైం. తర్వాత ప్రాపర్ ఆఫీసర్ ఫైనలైజ్ చేస్తాడు ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైంకి. నెక్స్ట్, ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఈజ్ అలౌడ్ బోత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంపోర్టర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. వెన్ డ్యూటీ లెవబుల్ ఆన్ సచ్ గుడ్స్ ఈజ్ అసెస్డ్ ఫైనల్లీ ఆర్ రీఅసెస్డ్. అసెస్ చేసి ఫైనల్గా ఆర్ రీఅసెస్ చేసే బై ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ అకార్డింగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఎప్పుడైతే అసెస్మెంట్ చేసినా ఆర్ రీఅసెస్మెంట్ చేసినా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇన్ కేస్ ఆఫ్ అది క్లియర్డ్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ ఎక్స్పోర్టేషన్ ద అమౌంట్ షెల్ బి అడ్జస్టెడ్ against the duty finally assessed or reassessed as the case may be, and if the amount so fall short in excess of duty finally assessed or reassessed as the case may be, the importer or exporter of goods shall pay deficiency. ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎంటైటిల్ టు రిఫండ్, ఒకవేళ ఎక్సెస్ ఉంటే రీఫండ్ని క్లెయిమ్ చేస్తారు. ఇది హోమ్ కన్జంప్షన్ ఉన్నప్పుడు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ ద ప్రాపర్ ఆఫీసర్ మే where the duty finally assessed or reassessed as the case may be, in excess of duty provisionally assessed or required the importer to execute bond binding himself in a such equal to twice the amount of excise duty. సో వేర్ హౌస్ గూడ్స్ ఉన్నప్పుడు బాండ్ని రాపిచ్చేసుకుంటారు. కొంత అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్కి ట్వైస్ పేమెంట్ చేపించి పెట్టుకుంటారు ఎక్సైజ్ డ్యూటీ. ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ షెల్ బి లయబుల్ టు పే ఇంట్రెస్ట్. ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ లయబుల్ టు పే ఇంట్రెస్ట్ అండ్ ఎనీ అమౌంట్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ కాన్సిక్వెంట్ ఇన్ ద ఫైనల్ అసెస్మెంట్. వన్స్ ఫైనల్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం రీఅసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం ప్రొవిజనల్గా చేసిన దానికి డిఫరెన్స్ అనేది మనం పేయబుల్ వస్తే ఆ పేయబుల్ అమౌంట్ పైన మనం ఇంట్రెస్ట్ని పే చేయాల్సి వస్తుంది. ద ఇంట్రెస్ట్ షెల్ బి పేయబుల్ అట్ ద ఫిక్స్డ్ రేట్ గవర్నమెంట్ సెక్షన్ 28AA. దిస్ ఇంట్రెస్ట్ షెల్ బి పేయబుల్ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆఫ్ విచ్ డ్యూటీ ఈజ్ ప్రొవిజనల్లీ అసెస్డ్ టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ ఎట్లుంటుంది అంటే రేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొవిజనల్ అసెస్మెంట్ వచ్చేసి 10th ఈరోజు డేట్ ఎంత 25 అనుకుంటా, 25 నవంబర్ నేను ఈరోజు అసెస్మెంట్ చేసినాను. ఏది ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసిన. ఐ ఆమ్ ద ఇంపోర్టర్. ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసిన తర్వాత నేను పేమెంట్ చేసిన ఒక అమౌంట్, ఎంతో అమౌంట్ని పేమెంట్ చేసినాను. అండ్ తర్వాత నెక్స్ట్ మంత్ 20కి ఇంపోర్టర్ నా ప్రాపర్ ఆఫీసర్ రీఅసెస్మెంట్ చేసినాడు. అండ్ 26కి నీకు ఇంత లయబిలిటీ వస్తుందని చెప్పినాడు. 26కి ఇంత లయబిలిటీ వస్తుందని చెప్పినాడు. సో నేను ఆ 26 తర్వాత నేను 5th జనవరిలో పేమెంట్ చేసినాను అనుకోండి. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ పేమెంట్
చేయాలి. ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత మీద చేయాలి, ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో అంత అమౌంట్ డిఫరెన్స్ పైన చేయాలి. ఆ పర్సెంటేజ్ వచ్చేసి ఐ థింక్ 15% ఏమో వస్తుంది, 15% వస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి ఎండ్ అంటే నాకు తెలుసు. ఎప్పుడు నేను పేమెంట్ చేస్తున్నది 5th జనవరికి ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద డ్యూటీ ఈజ్ ప్రొవిజనల్ అసెస్డ్. నేను ఈరోజు 25th నవంబర్ నేను అసెస్ చేస్తున్న మంత్. సో ఈ మంత్ యొక్క ఫస్ట్ డే తీసుకోవాలి, 1st నవంబర్ తీసుకోవాలి. 1st నవంబర్ నుంచి 5th జనవరి వరకు ఎన్ని డేస్ వస్తుందో అన్ని డేస్కి నేను ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. సో నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్, 30 + 30 61 డేస్ ప్లస్ అక్కడ ఒక 5 డేస్ 66 డేస్కి నేను ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. అది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అట్లుంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద రీఫండబుల్ అమౌంట్ వస్తే, ఒకవేళ రీఫండబుల్ అమౌంట్ వస్తే ఈజ్ నాట్ రీఫండెడ్ అండర్ ద సబ్సెక్షన్ విత్ ఇన్ 3 months. అంటే 25th నవంబర్ నేను పెట్టినాను, 26th డిసెంబర్ వాళ్ళు వేసినారు, 26th డిసెంబర్ నాకు తెలిసింది రీఫండ్ వస్తుందని. ఆ 26th డిసెంబర్ నుంచి విత్ ఇన్ 3 months లోపల గవర్నమెంట్ అనేది నాకు రీఫండ్ ఇస్తుంది. ఇప్పుడు 26 డిసెంబర్ అంటే 26 జనవరి, 26 ఫిబ్రవరి, 26 మార్చి, 26 మార్చి లోపల నాకు రీఫండ్ వస్తుంది. 26 మార్చి లోపల నాకు రీఫండ్ రాకుంటే ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో ఆఫ్టర్ 26 మార్చ్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయినాక 3 months ఎక్స్పైర్ అయినాక. సో అది 3 months టైం తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ద రిఫండ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ దేరాన్ ఈ సబ్జెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ డ్యూటీ అనేది రిఫండ్ చేస్తారు. అండ్ ద డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈచ్ మే paid on such duty paid on importer or exporter as the case may be, if had not passed in the coincidence of such duty and interest if may be duty of the other persons. Next, the duty or interest if any paid on such duty or import made by individual for personal use. ఒకవేళ ఏమవుతుందంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే నేను పేమెంట్ చేస్తాను అని చెప్పిన. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఒకవేళ లేదనుకోండి నేను పేమెంట్ చేయను. అది ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి ఈ డ్యూటీ ఇంట్రెస్ట్ and shall be paid to the importer or exporter as the case may be only if such amount is relatable to, if that amount relatable to unte. Duty and interest if any paid on such duty paid by the importer or exporter as the case may be, if he has not possessed of the insurance of such duty and interest if any paid on such duty to any other person. ఈ కేసులో పేమెంట్ ఉంటుంది. అండ్ ఒకవేళ పర్సనల్ యూజ్ కన్నా ఉంటాయి, ద డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్ మేడ్ బై అన్ ఇండివిజువల్ ఫర్ హిజ్ పర్సనల్ యూజ్ కోసం ఉన్న, ఆర్ the duty and interest if any paid on such duty borne by the buyer if he had not possessed on the insurance of such duty and interest if any paid on such duty to other person. So the export duty had specified in section 26 కానీ ఆ డ్యూటీ డ్రాబ్యాక్ ఆఫ్ డ్యూటీ పేయబుల్ అండర్ సెక్షన్ 74-75 ప్రకారం కానీ ఇన్ ఆల్ అదర్ కేసెస్లో ఏం చేస్తారంటే ద అమౌంట్ ఆఫ్ సచ్ రిఫండ్ అండ్ ఇంట్రెస్ట్ షెల్ బి క్రెడిటెడ్ టు ద కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్, సిబిఐసి హ్యాస్ ఇష్యూడ్ ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్కి గైడ్లైన్స్ ఏమి, వేర్ ఎవర్ డ్యూటీ ఈజ్ టు బి అసెస్డ్ ప్రొవిజనల్లీ ద ఇంపోర్టర్ షెల్ ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మ్యాన్లో ఎగ్జిక్యూట్ చేయాలి ఒక బాండ్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ అండర్టేకింగ్ టు పే అండ్ డిమాండ్ ద డిఫిషియన్సీ ఏమైనా డిఫిషియన్సీ వస్తే అది పేమెంట్ చేయడానికి. ఈఫ్ ఎనీ బిట్వీన్ ద డ్యూటీ ఫైనలై అసెస్డ్ అండ్ డ్యూటీ ప్రొవిజనల్లీ అసెస్డ్. అండ్ నెక్స్ట్, ఫర్నిష్ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ డిఫిషియన్సీ. నో షూరిటీస్ షెల్ బి అబ్టైన్డ్. షూరిటీస్ ఏమి అబ్టైన్ చేసుకోము. ద సెక్యూరిటీ టు బి అబ్టైన్డ్ షెల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్ ఆర్ క్యాష్ డిపాజిట్ ఆర్ కన్వీనియంట్ ఇంపోర్టర్. షూరిటీస్ ఏం తీసుకోము, ఓన్లీ బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ అన్న చేయాలి, క్యాష్ డిపాజిట్ అన్న చేసి పెట్టాలి, ఎలక్ట్రానిక్ లెడ్జర్లో ఆర్ కన్వీనియంట్ ఇంపోర్టర్కి చేసుకోవాలి. నెక్స్ట్, కస్టమ్స్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అగ్రిగేషన్స్. టైమ్ లిమిట్ అండ్ మేనర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ బై ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్కి సంబంధించి. ఓకే,
సెక్షన్ రీజన్స్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తారు? ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తారు అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తారంటే ద నెసెసరీ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ నాట్ బీన్ ఫర్నిష్డ్. ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయకుండా ఆర్ ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయకుంటే ప్రొవిజనల్ అసెస్మెంట్కి పోతారు. నెక్స్ట్, ద ప్రాపర్ ఆఫీసర్ రిక్వైర్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ టు ప్రొడ్యూస్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కోసం పోవచ్చు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది వుడ్ బి మేడ్ అవైలబుల్ బై ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ విత్ ఇన్ 1 month. విత్ ఇన్ 1 month లోపల ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ 1 month లోపల. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఆర్ డేట్ ఆఫ్ సచ్ రిక్వజిషన్ బై ద ప్రాపర్ ఆఫీసర్. The proper officer would inform the importer or exporter in writing the specific details of information to be furnished or documents to be produced within 15 days from the date of such order for provisional assessment. సో ఇంకొక 50 days టైం ఇస్తాడు. ఫస్ట్ నాకు సో అండ్ సో బుక్స్ కావాలి అని ఒక 15 days టైం ఇస్తాడు. అండ్ 15 days తర్వాత ఇంకొక 15 days ఎక్స్టెన్షన్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాడు. 15 days ఎక్స్టెన్షన్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ నాట్ మేడ్ అవైలబుల్ విత్ ఇన్ 15 days. అండ్ ఇంకా కావాలంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ బై ప్రాపర్ ఆఫీసర్ ఫర్ 3 months వరకు ఇవ్వచ్చు ఆన్ హిజ్ ఓన్ అండ్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్. ఇంకొక 3 months వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఒకవేళ ద అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మే ఫర్దర్ ఎక్స్టెండ్ టైం పీరియడ్ రిఫర్ ఫర్ అనదర్ 3 months. ఇంకొక 3 months కావాలంటే ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ కావాలి అంటే ప్రాపర్ ఆఫీసర్ హ్యావ్ నాట్ బీన్ made available with prescribed time limit. If the approved time limit does not sufficient, the Commissioner of Customs may extend the time period further as he deems fit. సో ఇంకేమన్నా కావాలంటే ఎవరు? కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఇంకా ఎక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, అట్ ద రిక్విజిట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్ ఇన్ 1 instant బై ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్. అండ్ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ దెమ్సెల్వ్ అన్న చేయొచ్చు ఆర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు. కస్టమ్ బ్రోకర్ నుంచి అన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. షెల్ ఇన్ఫార్మ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ రైటింగ్ హీ హాస్ సబ్మిటెడ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ furnishes or requisite. Next, for the purpose of this regulation, each bill of entry or shipping bill as the case may be that has been assessed provisionally shall be treated as separate case of provisional assessment. Time limit for finalization of provisional assessment. Provisional assessment complete చేయడానికి ఎన్ని టైం అంటే the proper officer will finalize the provisional assessment within 2 months of receipt of మనకి పైన ఎవరైతే కమిషనర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ టోటల్ ప్రొవైడ్ చేసినామని కన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఆ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 months లోపల కంప్లీట్ చేయాలి ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది. అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఆ ఆథరైజ్డ్ పర్సన్ రిప్రజెంటేటివ్ నుంచి కానీ ఆ కస్టమ్ బ్రోకర్ నుంచి కానీ రిసీవ్ చేసుకున్నాక 2 months లోపల ప్రొవిజనల్ అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి. ఆర్ కెమికల్ అదర్ టెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నావో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వేర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ వాజ్ ఆర్డర్ ఫర్ దట్ రీజన్ కోసం ఉంటాయి. ఆర్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ రిపోర్ట్ వేర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ వాజ్ ఆర్డర్ ఫర్ దట్ రీజన్ ఉంటాయి. నెక్స్ట్, హవెవర్ where such documents where the documents or information required to be furnished by the importer or exporter are requisites by the proper officer are made available indefinitely. The time period of 2 months shall be reckoned from the date of last intimation. సో అతను ఇన్స్టాల్మెంట్ మాదిరి ప్రొవైడ్ చేస్తుంటే అట్లాంటి కేసులో లాస్ట్ ఇంటిమేషన్ ఎప్పుడైతే ఇస్తామో లాస్ట్ ఇంటిమేషన్ తర్వాత దాని నుంచి 2 months అంటే 30 days ఇవ్వచ్చు, మళ్ళీ 30 days ఇవ్వచ్చు, మళ్ళీ 3 months ఇవ్వచ్చు అని చెప్పు కదా. ఇట్లా లాస్ట్ ఏదైతే 3 months చేసినామో అట్లా లాస్ట్ నుంచి ఒక 2 months లోపల ప్రొవిజనల్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్, ఫర్దర్ documents information required to be furnished by the importer or exporter as the case may be requisitioned by the proper officer are not made available or made available or no further extension of time has been allowed. The proper officer ఆ టైం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత within 2 months చూసుకుంటాడు. నెక్స్ట్, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కన్సర్న్ మే అలో ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ ఫర్దర్ టైమ్ పీరియడ్ ఆఫ్ 3 months ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైనలైజ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 months. 2 monthsలో కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఫర్దర్గా ఒక 3 monthsని ప్రొవైడ్ చేస్తాడు. దిస్ రెగ్యులేషన్స్ వుడ్ నాట్ అప్లై టు సచ్ కేసెస్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ వేర్ బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ డైరెక్షన్ టు కీప్ దట్ పెండింగ్. డైరెక్షన్స్ ఇచ్చింది అనుకోండి బోర్డు, మీరు పెండింగ్ పెట్టానని, ఆ పెండింగ్ పెట్టాను అన్నప్పుడు ఇవి అప్లికబుల్ కాదు. నెక్స్ట్, మేనర్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ని ఎట్లా ఫైనలైజ్ చేస్తాం అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ విల్ బి ఫైనలైజ్ హ్యాస్ పర్ సెక్షన్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 18 ప్రకారం ఫైనలైజ్ చేస్తారు. హవెవర్
the amount so paid at the time of provisional assessment or after adjustment తర్వాత finally assessed or reassessed as the case may be, an importer or exporter are not paid deficiency or shortfall will be adjusted for the security if any obtained at the time of provisional assessment. అంటే at the time of provisional assessment కొంత డిపాజిట్ చేసి పెట్టుకున్నా కదా, దాని నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. however if that amount so adjusted are paid for charge of the duty finally assessed or reassessed as the case may be, the importer or exporter of goods would pay the short form as per section 18 ప్రకారం. నెక్స్ట్ ద బాండ్స్ ఎగ్జిక్యూటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ సెక్యూరిటీ ఇఫ్ ఎనీ విల్ బీ క్యాన్సల్ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత బాండ్స్ని క్యాన్సిల్ చేస్తారు అండ్ సెక్యూరిటీ ఏమైనా ఉంటే దాన్ని రిటర్న్ చేస్తారు ఇఫ్ దెర్ ఈజ్ నో పెండింగ్ డ్యూస్ ఏం లేకుంటే. నెక్స్ట్ వే ద ఫైనల్ అసెస్మెంట్ ఈజ్ కాంట్రరీ టు ద ప్రొవిజనల్ అసెస్మెంట్, ద ప్రాపర్ ఆఫీసర్ విల్ పాస్ స్పీకింగ్ ఆర్డర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. వాళ్ళతో కూర్చోపెట్టుకొని మాట్లాడుకొని ఏదో ఒకటి ఫైనలైజేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ వే ద ఫైనల్ అసెస్మెంట్ కన్ఫర్మ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్, the proper officer will finalize the same after ascertaining the acceptance of such finalization from the importer or exporter record and information. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర రైటింగ్ తీసుకొని ఇది నేను ఫైనలైజేషన్ చేస్తున్నాను వాళ్ళకి చెప్పి ఫైనలైజేషన్ చేస్తారు. వేర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ షిప్పింగ్ బిల్ ఈజ్ ప్రజెంటెడ్ ఎలక్ట్రానికల్ ఆన్ ద కస్టమ్ ఆటోమేటెడ్ సిస్టమ్ and is ordered to be provisionally assessed, the proper officer will finalize the provisional assessment on the system also consequent to the procedure prescribed in this regulation. నెక్స్ట్ పెనాల్టీ ఏముంటుంది అంటే ఇఫ్ ఎనీ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ authorized person custom broker contravenes any provisions of this, అంటే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు కాంట్రవెన్షన్ చేసే ఆర్ మనకి కంప్లైంట్ కాకుంటే ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయకుంటే 50,000 రూపీస్ వరకు పెనాల్టీ వేయచ్చు. క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ 2 ఏం చెప్తారో, మిస్టర్ కృష్ణ బన్సాలి హ్యాజ్ ఇంపోర్టెడ్ సమ్ గార్మెంట్స్ ఫర్ ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందంట. ఓకే, ఈ ఈజ్ అనేబుల్ టు మేక్ సెల్ఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 17(1) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 బికాస్ ఆఫ్ డిఫరెన్స్ rate for different kinds of materials, and hence he has made a request in writing to proper officer for provisional assessment pending technical testing. He eligible for apply provisional assessment discuss. Yes, provisional assessment చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ మిస్టర్ కృష్ణ బన్సాలి కెన్ అప్లై ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం ప్రొవిజనల్ అసెస్మెంట్ చేయించుకోవచ్చు మిస్టర్ కృష్ణ బన్సాలి. సెక్షన్ 18(1) ఏం చెప్తుంది, ప్రొవైడ్ దట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ కెన్ బి రిసార్టెడ్ where the importer or exporter is unable to make self assessment under section 1 of section 17 and makes a request in writing to the proper officer for assessment చేసుకుంటే. నెక్స్ట్ వైల్ అనేబుల్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ విల్లింగ్ బట్ డిఫిషియన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ అన్ అక్యురేట్ డిటర్మినేషన్ ఆఫ్ లయబిలిటీ. ఇక్కడ అన్ఏబుల్ అంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఇన్ దిస్ కేస్ మిస్టర్ బన్సాలి సాటిస్ఫై ద క్రైటీరియన్ బికాస్ ఈ ల్యాక్ ద ఇన్ఫర్మేషన్ నెసెసరీ టు క్లాసిఫై ద గుడ్స్ పెండింగ్ టెక్నికల్ టెస్టింగ్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3లో ఏం చెప్తారంటే మోరిస్ లాల్ has imported goods from Germany and finally reassessed under section 18(2) ప్రకారం రీఅసెస్ చేసినారు. ఓకే, 18(2) ప్రకారం కస్టమ్స్ యాక్ట్ ఫర్ 2 such consignment particulars. డేట్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ వచ్చేసి 12th డిసెంబర్. ఓకే, డేట్ ఆఫ్ ఫైనల్ రీఅసెస్మెంట్ వచ్చేసి 2nd ఫిబ్రవరి. సో మనం ప్రొవిజనల్గా చేసినది 12th ఫిబ్రవరి, ఫైనల్ రీఅసెస్మెంట్ ఎప్పుడు జరిగింది, 2nd ఫిబ్రవరికి జరిగింది. నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఫస్ట్ కన్సైన్మెంట్కి 1,80,000 పే చేయమని చెప్పినారు. అంటే మనం ప్రొవిజనల్కి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్కి చూసుకుంటే డిఫరెన్స్ వచ్చేసి 1,80,000 ఉంది, 1,80,000ని పే చేయమన్నారు. ఓకే, అంటే 1,80,000కి 1,80,000 ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రిఫండ్ ఫర్ ద సెకండ్ కన్సైన్మెంట్ రిఫండ్ ఉంది కాబట్టి దానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంది. ఫస్ట్ కేస్కి ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాము, ఫస్ట్ డే ఆఫ్ ఏదైతే మంత్లో వాళ్ళు పెట్టుకుని ఉంటారో ఆ మంత్లో నుంచి ఫస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ డేకి పెట్టుకుంటాము. నెక్స్ట్ రీఫండ్ వచ్చేసి ఎప్పుడైతే మనకి క్లియర్ అయిందో
ఎప్పుడైతే మనకి క్లియర్ అయిందో అక్కడ నుంచి 3 months తర్వాత పే చేయకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ రీఫండ్ మేడ్ బై ద డిపార్ట్మెంట్ ఎప్పుడు మేడ్ చేసింది 28th April 2021 అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ డిమాండెడ్ 5th February. సో ఫైనలైజేషన్ 2nd February, March, April, May. సో ఏప్రిల్ లోపలనే వితిన్ 3 months లోపలనే రీఫండ్ చేసింది కాబట్టి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఫైనలైజేషన్ ఎప్పుడు 2nd February, మనం ఎప్పుడు పే చేస్తున్నాము 5th February. సో 5th February వరకు నేను ఇంట్రెస్ట్ పే చేయాలి. 5th February వరకు నేను ఇంట్రెస్ట్ పే చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 15% క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ 15% ఎక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేయాలి? నేను ఎప్పుడైతే ప్రొవిజనల్ అసెస్మెంట్ పెట్టుకున్నానో, ఎప్పుడు అసెస్మెంట్ పెట్టుకున్నానో 12th February పెట్టుకున్నా. 12th February అంటే 12th December నేను పెట్టుకున్నా. అంటే ఫస్ట్ డే ఆఫ్ మనం ఎప్పుడైతే ప్రొవిజనల్ అసెస్మెంట్కి అప్లై చేసుకున్నాము అంటే 1st December నుంచి నేను క్యాలిక్యులేషన్ చేయాలి. 1st December అంటే డిసెంబర్ మంత్ వస్తుంది, జనవరి మంత్ వస్తుంది అండ్ ఫిబ్రవరి నాకు 5th day వరకు వస్తుంది. సో డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days అంటే 62 days అవుతుంది. 62 days ప్లస్ 5th February నేను పే చేస్తున్నా. 62 + 5 67 daysకి నేను ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. సో డిటర్మైన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ రిసీవబుల్ ఇఫ్ ఎనీ బై మోరిస్ లాల్ ఫైనల్ రీఅసెస్మెంట్కి యాజ్ పర్ సెక్షన్ 18(3) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ ఇంపోర్టర్ ఈజ్ లయబుల్ టు పే ఇంట్రెస్ట్ at the rate of 15% on any amount payable consequent to the reassessment order for the first day of the month in which the duty is provisionally assessed till the date of payment. Therefore, in the given case, Maurice Lal is liable to pay following interest in respect of first consignment ki interest pay chali, second consignment ki refund claim chestadi within 3 months lo claim chesindi kabatti refund interest emi రాదు. ఇప్పుడు మనం పే చేయాలి, ఇంపోర్టర్ పే చేయాలి. ఎంత పే చేయాలి 1,80,000 ఇంటూ 15% ఇంటూ 67/365. 67 days ఎట్లా వచ్చింది ఫ్రమ్ డిసెంబర్ 1st December నుంచి 5th February వరకు. 1st December నుంచి ఎందుకు తీసుకున్నాము మనం ఆ మంత్లో 12th December నేను తీసుకున్నాను కాబట్టి 12th December నేను తీసుకుంటే 1st day ఆఫ్ December నుంచి నేను తీసుకోవాలి కాబట్టి డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days, 62 ప్లస్ నేను పేమెంట్ చేస్తున్న డేట్ 5th. సో 62 + 5 67 daysకి నేను పేమెంట్ చేస్తాను. సో అక్కడ ఏం చెప్పినారు, ఇఫ్ ఎనీ అమౌంట్ రీఫండబుల్ కాన్సిక్వెంట్ టు ద రీఅసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ నాట్ రీఫండెడ్ వితిన్ 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ వితిన్ 3 months లో కూడా పేమెంట్ చేయకుంటే ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ టు ఇంపోర్టర్ ఫర్ అన్రీఫండెడ్ అమౌంట్ అట్ ద స్పెసిఫైడ్ రేట్ టిల్ ద డేట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ సచ్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 18(4) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. సో సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ రీఫండ్ హ్యాస్ మేడ్ వితిన్ 3 months లోపల పేమెంట్ చేసింది కాబట్టి ఫ్రమ్ డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ నుంచి ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ పేయబుల్ టు మోరిస్ లాల్ అండ్ డ్యూటీ రీఫండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెకండ్ కన్సైన్మెంట్కి సంబంధించి. దిస్ ఈజ్ ప్రొవిజనల్ అసెస్మెంట్కి సంబంధించినది. నెక్స్ట్ కస్టమ్స్ ఆడిట్ మీన్స్ సెక్షన్ 99A లో ఏం చెప్తారంటే కస్టమ్ ఆడిట్ జరుగుతుందని చెప్తారు. కస్టమ్ ఆడిట్ జరిగేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ సూపర్సెషన్ ఆన్ సైట్ పోస్ట్ క్లియరెన్స్ ఆఫ్ ఆడిట్ అట్ ప్రెమిసెస్ ఆఫ్ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ రెగ్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్ అనేది నోటిఫైడ్ కస్టమ్ ఆడిట్. గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది కస్టమ్ ఆడిట్ని నోటిఫై చేస్తుంది. రీజన్ వచ్చేసి సపరేట్ సెక్షన్ని తీసుకొని వచ్చినారు, సెక్షన్ 99A ఇంట్రడ్యూస్ చేసినారు. దానికోసం అథరైజింగ్ ద ప్రాపర్ ఆఫీసర్ టు ఆడిట్ ద అసెస్మెంట్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కండక్టెడ్ అట్ ది టైమ్ ఆఫ్ కస్టమ్స్ క్లియరెన్స్. ఆల్రెడీ కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళు చేసినారని ఆల్రెడీ హ్యాస్ బీన్ కండక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కస్టమ్స్ క్లియరెన్స్ టైమ్. సచ్ ఆడిట్ ఈస్ పర్మిటెడ్ టు క్యారీడ్ అవుట్ స్విఫ్ట్లీ either at the premises of auditee or at the premises of proper officer. సో ఎక్కడ కండక్ట్ చేయొచ్చు ఈ ఆడిట్ అనేది కండక్ట్ అట్ ది టైమ్ ఆఫ్ కస్టమ్స్ క్లియరెన్స్ జరిగేటప్పుడు ఆడిట్ని కండక్ట్ చేయొచ్చు. ఆ ఆడిట్ని ఎక్కడ చేయొచ్చు అంటే ఈదర్ ఆడిటీ ప్రెమిసెస్లో అయినా చేయొచ్చు ఆర్ ప్రాపర్ ఆఫీస్ యొక్క ఆఫీస్లో అయినా చేయొచ్చు. ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ఆడిటీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ టు ఇంక్లూడ్ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ మీన్స్ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ అయితే కాదు, ఎవరైతే పర్సన్స్ వాటికి డీలింగ్ చేసే పర్సన్ ఉంటారు కదా,
ఆ పర్సన్స్ అనమాట. కన్సర్నింగ్ దెమ్సెల్ఫ్ విత్ డీలింగ్ విత్ గూడ్స్ అట్రాక్టింగ్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్, దట్ ఈస్ బెనిఫిషియరీ ఓనర్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు. ఇప్పుడు నేను తీసుకొని వచ్చినాను, ఇక్కడ క్లియరెన్స్ దగ్గర ఉన్నా, కస్టమ్ క్లియరెన్స్ దగ్గర ఉన్నా, వాళ్ళు ఏమన్నాయంటే మేము ఆడిట్ చేస్తామన్నారు. నేనేమంటా అంటే సార్ నేను ఐఎమ్ నాట్ ద ఓనర్ సార్, ఐఎమ్ ద ఏజెంట్ సార్, నా ఏజెంట్తో ఉన్నప్పుడు మీరు ఆడిట్ ఎట్లా చేస్తారు సార్ అని అంటే చెప్పడానికి లేదు. ఇంపోర్టర్ ఎక్స్పోర్టరే కావాల్సిన అవసరం లేదు. నేను అక్కడ ఉన్నానా, ఐఎమ్ ద ఆడిటీ ఫర్ దట్ గూడ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇన్ రెగ్యులేషన్ 28 2C means person who is subject to an audit under section 99A of the act includes importer కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు, కస్టోడియన్ కావచ్చు అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 45 ఆర్ లైసెన్సీ ఆఫ్ వేర్ హౌస్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ పర్సన్ concerned directly or indirectly in clearing, forwarding, stocking, carrying, selling or purchasing of imported goods, exported goods, డ్యూటబుల్ గూడ్స్కి సంబంధించి ఈ సేలెంట్ ఫీచర్స్ అంటే ఈ ఆడిట్ యొక్క సేలెంట్ ఫీచర్స్ ఏమి అంటే ఆడిట్ ప్రొసీజర్కి ఆడిట్ ఈజ్ టు ప్రిజర్వ్ రికార్డ్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ దిస్ ఆడిట్ ఫర్ పీరియడ్ 5 years అతను మెయింటైన్ చేసుకోవాలి ఈ యొక్క రికార్డ్స్ని. వన్స్ ఆడిట్ జరిగిన తర్వాత రిస్క్ బేస్డ్ అసెస్మెంట్ విల్ ఐడెంటిఫై పర్సన్స్ టు బి ఆడిటెడ్. రిస్క్ బేస్డ్ అసెస్మెంట్ అనేది చేస్తారు, ఐడెంటిఫై చేయడానికి పర్సన్స్ విల్ ఐడెంటిఫై పర్సన్స్ టు బి ఆడిటెడ్. నెక్స్ట్ audit will be conducted at the premises of auditee by the authorized officer who will intimate 15 days in advance. వెంటనే నేను చేస్తానని చెప్పకూడదు, 15 days అడ్వాన్స్లో అతనికి చెప్పాలి. ఏదైతే మీరు ఆ ప్రాపర్ ఆఫీసర్ ఇంపోర్టర్ యొక్క ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే సో 15 days మీ టైం ఇస్తే 15 days లోపల వాడు అన్ని చెక్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని పక్కా చేసి పెట్టుకుంటాడు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ఆడిటీ మే యాక్సెప్ట్ ద లయబిలిటీ అండ్ వాలంటర్లీ డిశ్చార్జ్ ద డ్యూటీ ఇంట్రెస్ట్ పెనాల్టీ అప్లికబుల్. సో ఏమన్నా మనకి డిఫరెన్సెస్ వస్తే ఆ లయబిలిటీని అతను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాని మీద వచ్చే డ్యూటీని, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని, దాని మీద వచ్చే పెనాల్టీని పేమెంట్ చేయాలి, డిప్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ కెన్ బి అవైల్డ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఆడిట్స్ సచ్ హ్యాజ్ సిఎల్ అన్నైనా తీసుకోవచ్చు, సిడబ్ల్యూఏ వాళ్ళనైనా తీసుకోవచ్చు, ఆ ఐటీ ప్రొఫెషనల్స్ అయినా తీసుకోవచ్చు విత్ పర్మిషన్ ఆఫ్ ప్రయర్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ని తీసుకొని. నెక్స్ట్ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్స్ అట్రాక్ట్ పెనాల్టీ ఆఫ్ 50,000 పెనాల్టీ వస్తుంది, 50,000 పెనాల్టీస్ వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ బేస్డ్ ఆడిట్ దట్ ఈస్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆడిట్ చేయొచ్చా? ఎస్, ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆడిట్ చేయొచ్చు అండ్ ప్రెమిసెస్ బేస్డ్ ఆడిట్ కూడా చేయొచ్చు. ఒక ట్రాన్సాక్షన్ని ఆడిట్ చేయొచ్చు ఆర్ ప్రెమిసెస్ని కూడా ఆడిట్ చేయొచ్చు అండర్ ద న్యూ స్కీమ్. ఇది ఒక న్యూ స్కీమ్లో ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆడిట్ అండ్ ప్రెమిసెస్ బేస్డ్ ఆడిట్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. ఈ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆడిట్లో ఆడిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండర్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆడిట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ ఏ ట్రాన్సాక్షన్ బేస్డ్ మే సబ్సిక్వెంట్లీ బీ కన్వర్టెడ్ ఇంటూ ప్రెమిసెస్ బేస్డ్ ఆడిట్. కొన్ని ట్రాన్సాక్షన్స్ డౌట్ వచ్చినాయి, ఆ ట్రాన్సాక్షన్ వరకు నేను చెక్ చేద్దామని పోయినా, ఆ ట్రాన్సాక్షన్ చెక్ చూస్తుంటే నాకు ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. సో నేను టోటల్గా ప్రెమిసెస్నే చెక్ చేయాలనుకున్నా, అట్లా పోతానమాట, కన్వర్ట్ కావచ్చు ప్రెమిసెస్ ఆడిట్కి. నెక్స్ట్ ప్రెమిసెస్ ఆడిట్ అంటే ఏమి? ఆడిటెడ్ ప్రెమిసెస్లో ఆడిట్ చేస్తే ప్రెమిసెస్ ఆడిట్ అవుతుంది. ద న్యూ ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్ ఆడిట్ procedure under section 99A of Customs Act 1962 has extended the scope of premises based audit by including other entities who are concerned with imports or exports. In a premises based audit, customs will be review the imports and exports over given period and check all relevant commercial records including financial statement, contact to verify the particulars given in the goods declaration ఏవైతే ప్రొవైడ్ చేసినారో ఆ ఇన్ఫర్మేషన్ని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇక్కడున్న కాంటాక్ట్స్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, కమర్షియల్ రికార్డ్స్ని అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రివ్యూ చేసుకుంటారు. అండ్ ఇక్కడ PBA వుడ్ ఎనేబుల్ ద డిపార్ట్మెంట్ టు బ్రిడ్జ్ ద కమ్యూనికేషన్ డివైడ్ అండ్ users in a new era of partnership with trade. Further, board also select any criteria or them for audit. వేరే ఆడిట్ని గురించి చేయాలనుకుంటే చేసుకోవచ్చు. న్యూ ఎరా ఆఫ్ పార్ట్నర్షిప్ విత్ ట్రేడ్. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ ఆడిట్కి ఎట్లా సెలెక్షన్ చేసుకుంటారంటే డైరెక్టరీ జనరల్ ఆఫ్ అనాలిసిస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ entrusted the responsibility of identifying the potential focus areas and entitled for various types of audit. DGARM ఏదైతే ఉంటుందో అది
రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఐడెంటిఫై చేయడానికి పొటెన్షియల్ ఫోకస్ ఏరియాస్ని అండ్ ఎంటిటీస్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఆడిట్ చేయాలి అనేది క్రైటీరియాని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ commensurate to assist audit commensurations. The executive customs commissioners shall also assist audit commensurate in the conduct of them based audit, theme based audit and premises based audit. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు థీమ్ బేస్డ్ ఆడిట్ అన్న చేయొచ్చు, ఆ ప్రెమిసెస్ బేస్డ్ ఆడిట్ అన్న చేయొచ్చు. ద చీఫ్ కమిషనర్ షెల్ పుట్ ఇన్ ప్లేస్ ఏ suitable monitoring arrangement to review the progress and performance of audit. వీళ్ళు ఏం చేస్తారు, ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిట్ని చెక్ చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ ఓవరాల్ సూపర్విజన్ చీఫ్ కమిషనర్ షెల్ ఎగ్జామిన్ ఏ సెలెక్టివ్ బేసిస్ 5% ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సెలెక్టివ్ బేసిస్ ఎంత ఉంటుంది, చీఫ్ కమిషనర్ ఒక 5% ఓవరాల్ సూపర్విజన్ ఎవరు చేస్తారు, ఇక్కడ చీఫ్ కమిషనర్ చేసుకుంటారు. ఒక 5% ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ బేస్డ్ ఆన్ ద క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద ఆడిట్ కమెన్సరేట్ క్వార్టర్లీ రిపోర్ట్ని సబ్మిట్ చేసింటే కదా, దాని నుంచి ఒక 5% చెక్ చేస్తాడు ఎవరు, చీఫ్ కమిషనర్ చెక్ చేస్తారు. సూటబుల్ మానిటరింగ్ అరేంజ్మెంట్స్తో చెక్ చేస్తారు.